బిడ్డలో కనిపించే కొన్ని హెచ్చరిక సంకేతాలు ఏంటో చూద్దాం. మీ బిడ్డ అలసిపోయినట్లు కనిపించినప్పుడు మరియు పాలు తాగుతున్నప్పుడు కనిపించేది మొదటి సంకేతం. మీ బిడ్డ చాలా మత్తుగా లేదా నిద్రపోతున్నట్టుగా కనిపించడం రెండవ సంకేతం. మరొక సంకేతం మీ బిడ్డ మలం లేదా మూత్ర విసర్జన సరిగా చేయలేకపోవడం. మీ బిడ్డ ఏడుపు ద్వారా ఆకలిని చెప్పలేకపోవడం మీరు చూస్తే అది కూడా సంకేతమే కావచ్చు. మీరు ఈ సంకేతాలలో దేన్నైనా గుర్తిస్తే మీ బిడ్డ అనారోగ్యంతో ఉండవచ్చు. దయచేసి బిడ్డను వెంటనే నర్సు లేదా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళండి. మీ బిడ్డ యొక్క శరీర ఉష్ణోగ్రత చల్లగా ఉన్నప్పుడు మీ బిడ్డ ప్రమాదంలో ఉండవచ్చని మరొక సంకేతం. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలు తమను తాము వెచ్చగా ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండరు మరియు దాని కారణంగా వారి శరీరాలు వెచ్చగా అవ్వచ్చు, కానీ ఇది కొన్ని అనారోగ్యాలను సూచిస్తుంది. సాధారణంగా బిడ్డ అరచేతులు, పాదాలు మరియు పొట్ట వెచ్చగా ఉంటాయి. బిడ్డ పాదాలు, అరచేతులు మరియు పొట్టని తాకండి. అవి చల్లగా అనిపిస్తే బిడ్డకు చల్లదనం ఉన్నట్టు. బిడ్డను వెంటనే నర్సు లేదా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళండి. పిల్లలలో మూర్ఛ రోగం చాలా ప్రమాదకరం. మీ బిడ్డ చేతులు మరియు శరీర భాగాలు ఆపకుండా కదులుతున్నట్లు అనిపిస్తే మరియు అది సాధారణంగా అనిపించకపోతే అది మూర్ఛ రోగం యొక్క సంకేతం మరియు ఇది చాలా ప్రమాదకరమైనది. వెంటనే మీ బిడ్డను నర్సు లేదా డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళండి. మీ బిడ్డ శరీరం పసుపు రంగులోకి మారుతున్నట్లు మీరు చూసినట్లయితే ఇది అనారోగ్యం ఉందని సూచిస్తుంది. ఆరోగ్యకరమైన బిడ్డ శరీరం గులాబీ రంగులో ఉంటుంది. బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇది తెలుపు లేదా నీలం రంగులోకి మారుతుంది. శరీరం యొక్క రంగుని చూడ్డానికి మీ వేలితో ముక్కు చివర లేదా అరికాలిని నొక్కండి. పసుపు రంగులో ఉంటే బిడ్డకు కామర్లు ఉన్నట్టు అర్థం. ఈ సందర్భంలో మీరు వెంటనే మీ బిడ్డను నర్సు లేదా డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి. పిల్లలు సాధారణంగా పాలు తాగుతున్నప్పుడు లేదా ఏడుస్తున్నప్పుడు వేగంగా ఊపిరి పీల్చుకుంటారు. కానీ వేరే ఏదైనా సమయంలో మీ బిడ్డ వేగంగా శ్వాస తీసుకుంటుంటే మరియు వారి ఛాతీ కింద ఎముకలు కనిపిస్తే, మీ బిడ్డ ఊపిరి పీల్చుకునేటప్పుడు గురగురా శబ్దం చేస్తుంటే లేదా ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు బిడ్డ యొక్క ముక్కు రంధ్రాలు మండుతుంటే వెంటనే ఒక నర్సు లేదా డాక్టర్ని సంప్రదించండి. మీ బిడ్డ చర్మంపై చీముతో నిండిన పొక్కులు లేదా దద్దుర్లు ఏర్పడితే బిడ్డలో కొన్ని ఇతర హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి. మీ బిడ్డ బొడ్డు త్రాడు చుట్టూ చీము లేదా ఎర్రదనం ఉంటే అది కూడా ఒక ప్రమాద సంకేతం. మీ బిడ్డ ఏడుపు ఆపకపోతే, నిరంతరం వాంతులు అవుతూ ఉంటే, 6 నుండి 7 గంటల వరకు మూత్ర విసర్జన చేయకపోతే లేదా 7 రోజుల కంటే ఎక్కువ కాలం మలం విసర్జించకపోతే వెంటనే డాక్టర్ను లేదా నర్సును సంప్రదించండి.